నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. తిరుమల తిరుపతి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని మరి అధికారంలోకి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు మౌనంగా ఉన్నారు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ముఖ్యంగా సనాతన ధర్మ పీఠాధిపతి కొత్తగా వెలిసిన మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన్ని కూడా పైన కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. మరి ఆయన ఆరోపిస్తున్నట్టుగా మరి తిరుచానూరు సమీపంలో మద్యం ఏర్లై పారుతోంది, డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు నిజం? భూమన కరుణాకర్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ గారిని అనడం ఏ విధంగా చూడాలి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, తిరుమలలో అపవిత్ర కార్యక్రమాలకు అడ్డాగా మారిందని చెప్పి డ్రగ్స్ తీసుకుంటున్నారు, పబ్బుల్లాగా కింద ఎంజాయ్ చేస్తున్నారు, ఇదంతా చూస్తున్నటువంటి చంద్రబాబు మరి పవన్ కళ్యాణ్ ఎక్కడెళ్ళారు? ఇంత జరుగుతుంటే మొన్న సడన్గా వెలిసిన పీఠాధిపతి కదా మరి పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి భూమన గారు అడుగుతున్నారు. సో అలాంటి పరిస్థితి నిజంగానే అక్కడ ఉందంటారా? మీరేం చెప్తారు? ఈయనకి ఇప్పుడు తెలిసింది అక్కడ అసాంఘిక కార్యకలాపాలు, అక్కడ బార్లు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, ఆ పబ్బుల్లో డ్రగ్స్ ఉన్నాయి. ఆ డ్రగ్స్ తెచ్చింది ఎవరు? డ్రగ్స్ తెచ్చింది వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చలవిడిగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఎక్కడైనా సరే మొత్తం ఈ డ్రగ్ కల్చర్ మీద కొరడా జులిపిస్తున్నారు. ఈగిళ్ళు అనే సంస్థ పెట్టారు కదా, వాళ్ళు మొత్తం ఇక్కడ అసలు అటువంటి సంస్కృతి లేకుండా చేయాలి అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ తిరుపతి కూడా అంటే మామూలు అదొక పట్టణం కిందే లెక్క కదా. తిరుమల పైన కొండ మీద పవిత్ర వ్యవహారాలు అవన్నీ ఉంటాయి. కింద మద్యం మాంసం మీద నిషేధం లేదు కదా. ఇక్కడ కింద కూడా అసాంఘిక కార్యక్రమాలు అంటే ఎక్కడైనా రాష్ట్రంలో అటువంటివి జరిగితే పోలీసులు అడ్డుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, అందులో డౌటే లేదు. బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి అంటాడు. నువ్వు అసలు ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మించిన నువ్వు అసలు మొత్తం వైసీపీ కార్యకర్తలని పెట్టి ఊరూరికి తిప్పి మద్యం బాటిల్స్ అమ్మేలా కల్తీ మద్యాన్ని అమ్మించిన అసలు మొత్తం డ్రగ్స్ మీవే, మందు కల్చరు మీదే, మీరు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఈ రోజున తిరుపతిలో సంస్కృతి దెబ్బతింటున్నది అంటాడు. ఈయన ఏ సంస్కృతి గురించి మాట్లాడుతున్నాడు? ఈయన క్రిస్టియన్ తరహాలో కూతురు పెళ్లి చేసిన ఈ పెద్ద మనిషి ఏ సంస్కృతి గురించి మాట్లాడుతున్నాడు? అసలు ఇంకొకటి ఏంటంటే ఈయనొచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు. ఇతను ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి, రాడికల్ స్టూడెంట్ యూనియన్. ఇతను రాజారెడ్డికి శిష్యుడు. రాజారెడ్డి ఇతను ఒకేసారి జైల్లో ఉన్నారు. జైల్ మేట్స్ రాజారెడ్డికి, అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతకి. ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళ బంధం కొనసాగుతూ ఉన్నది. రాడికల్స్ అసలు వెంకటేశ్వర స్వామి దేవుడే కాదని చెప్పాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. ఆ తర్వాత క్రిస్టియన్ మతాన్ని అనుసరించి చేస్తూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి టీటీడీ చైర్మన్ చేశాడు. ఈయన కొడుకును ప్రమోట్ చేసుకున్నాడు, కొడుకును మున్సిపల్ చైర్మన్ చేసుకున్నాడు. ఈ మున్సిపాలిటీ డబ్బులు ఇక్కడంతా కూడా భక్తులు ఎక్కువ మంది రావటం వల్ల, అంటే తిరుమలకి భక్తులు ఎక్కువ మంది వస్తున్నారట. ఆ వచ్చిన భక్తులందరూ కూడా తిరుపతిని చెడగొడుతున్నారట. తిరుపతిలో ఎక్కడికెక్కడ కవర్లు వేస్తున్నారట, అది వేస్తున్నారట, పారిశుధ్య సమస్యలు సృష్టిస్తున్నారట. అందుకని మరి వెంకటేశ్వర స్వామి భక్తులు కదా ఇక్కడికి వచ్చి పాడు చేస్తున్నది, దీనికి పెనాల్టీ వెంకటేశ్వర స్వామి కట్టాలని చెప్పాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. అంటే ఏంటి? కొన్ని వార్డులు, దాదాపుగా ఒక 10 వార్డులు, మున్సిపల్ వార్డులు సెలెక్ట్ చేసి ఈ పారిశుద్ధ్య దానికి అయ్యే ఖర్చులన్నీ కూడా వెంకటేశ్వర స్వామి పెట్టుకోవాలని చెప్పిన వాళ్ళు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే ఈ 10 వార్డుల్లో శానిటేషన్ ఉంటుంది కదా, ఆ చెత్త చెదారం తీయటానికి, కాలువలు శుభ్రం చేయటానికి, వాటికి అయ్యే ఖర్చుని వెంకటేశ్వర స్వామి ఖర్చు పెట్టాలని చెప్పారు ఈ దుర్మార్గులు. వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతికి భారమా? వెంకటేశ్వర స్వామి భక్తులు? ఇటువంటి ఆలోచనలు చేసిన ఈ భువన కరుణాకర్ రెడ్డి ఈ రోజునొచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని నువ్వు సనాతన ధర్మ పీఠం, అతను సనాతన ధర్మ పీఠాధిపతి అయితే ఏం చేయమంటావు చెప్పు?
ఆయన ఏం చేయాలో చేస్తున్నాడు. దెబ్బ కొడుతున్నాడు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంఏ కాకుండా ఆయన చేతిలో ఫారెస్ట్ మినిస్ట్రీ ఉంది. అటవీ శాఖని కదిలిస్తున్నాడు. అట్లా ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నాడు. అసలు ఎర్రచందనం స్మగ్లర్లకి ఊపిరి ఆడట్లా. నిన్నగాక మొన్న పట్టుకున్నారు. అసలు ఎన్ని ఎర్రచందనం దొంగలు ఈ జగన్మోహన్ రెడ్డి సమయంలో తరలి బయటికి వెళ్ళిపోయినాయో. పెద్ద లాట్ పట్టుకున్నారు. 500 ఎర్రచందనం దొంగల్ని పట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేశాడు పోలీసుల్ని. అద్భుతంగా చేశారు. ఇట్లాగే చేయండి. మీరు అసలు పర్యావరణాన్ని కాపాడుతున్నారు. మీ అంత దేశభక్తులు ఈ ప్రపంచంలో అసలు ఈ దేశంలోనే లేరని చెప్పి అంటే అంత ముఖ్యమంత్రి కూడా పొగిడాడు. అంత పెద్ద లాట్ని పట్టుకున్నారు. మరి అంత ఎర్రచందనం లాట్ని పట్టుకుంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, ఈ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళ కోపం రాదా? ఆ కోపాన్ని తిరుపతిలో ఏదో జరుగుతున్నది, తిరుపతిలో డ్రగ్స్ అమ్ముతున్నారు, తిరుపతిలో మద్యం అమ్ముతున్నారు, తిరుపతిలో అది జరుగుతున్నది, తిరుపతిలో ఇది అని మొదలుపెట్టాడు. ఈ దెబ్బ ఎక్కడంటే ఎర్రచందనం దొంగల్ని పట్టుకోవటం దగ్గర పడ్డది. లేకపోతే మామూలుగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వెవరిని విమర్శించాలి? మద్యం అక్కడ ఏర్లై పారుతుంది అనుకుందాం. అక్కడేం జరగట్లేదు. అంత విచ్చలవిడిగా అక్కడేమి అసలు మద్యం అంత దుకాణం కూడా లేదు. కానీ ఈ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఎలిగేషనే కరెక్ట్ అనుకుందాం. ఎవరినన్నాను నువ్వు అనాల్సింది ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీందర్ అని. మధ్యలో పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు? పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు అంటే ఎర్రచందనం దొంగలు స్మగ్లింగ్ని పట్టుకున్నాడు, ఆపాడు, తీసుకొచ్చి ఆడ పెట్టాడు, వేలం వేశాడు. కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. నిన్నగాక మొన్న నేనేదో ఓ నెల కిందటి చెప్పట్లా, ఒక 2 days బ్యాక్ టాస్క్ ఫోర్సు రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ వెళ్ళి మొత్తం ప్రాణాలకు దిగించి పట్టుకున్నారు. ఎర్రచందనం దొంగల్ని పట్టుకోవటం అంత ఈజీ విషయం కాదు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద తుపాకులు, అధునాతన తుపాకులు ఉంటాయి. వాళ్ళు విచ్చలవిడిగా కాల్చేస్తారు. అటువంటి కిరాతకులు ఉంటారు. అటువంటి కిరాతకుల్ని పట్టుకొని ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి వాటిని అప్పగించారు. ఎంత సాహసోపేతంగా పనిచేశారు వాళ్ళు. ఇటువంటి పనులు చేస్తుంటే మరి భూమన కరుణాకర్ రెడ్డి కోపం రాదా? భూమన కరుణాకర్ రెడ్డికి కోపం ఎప్పుడు రావాలి అంటే కొండ మీద ప్రైమ్ లొకేషన్లో, చాలా ప్రైమ్ లొకేషన్లో కొంతమంది పారిశ్రామికవేత్తలకి వాళ్ళకి స్థలాలు ఇచ్చి వాళ్ళతోటి గెస్ట్ హౌసులు కట్టించి ఆ గెస్ట్ హౌసుల రేట్లు ఎంత ఉంటాయో తెలుసా? మామూలుగా 1000 రూపాయలు 1200 ఉంటాయి. రిలయన్స్వి వాటివి నాగార్జునవి కాకుండా 3000 ఉంటాయి. ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో కట్టించిన గెస్ట్ హౌసుల్లో స్టార్ హోటల్ సౌకర్యాలు పెట్టి 8000 రోజుకి 8000 రూపాయలు లూటీ చేస్తున్నారు భక్తుల దగ్గర నుంచి. అంటే నీకు స్వామి భక్తులకి సౌకర్యాలు ఉండటానికి సౌకర్యం కావాలి. చలికి, ఎండకి, వానకి తలదాచుకోవటానికి సౌకర్యం కావాలి. బాగా ఎండగా ఉంటే వేసుకోవటానికి ఏసీ కోరుకోవటంలో తప్పు లేదు. బాగా డబ్బులు ఉన్నాడు ఏసీలో ఉంటాడు. బాగా చలిగా ఉంటే హీటర్ ఉండాలనుకుంటాడు. లేదు వర్షం పడుతూ ఉంటే తలుపులు వేసి కూర్చోవాలనుకుంటాడు. ఏదో సంథింగ్. స్టార్ హోటల్ కట్టిస్తావు అక్కడ. అట్లా ఎన్ని ఉన్నాయో తెలుసా? 3 ఉన్నాయి. ఒక్కొక్కటి 6 నుంచి 8000 రూపాయలు పర్ డే కాస్ట్. స్టార్ హోటల్ కట్టిస్తావా కొండ మీద? నీకు భక్తి ఉందా? నువ్వు వచ్చి ఈ భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వచ్చి భక్తి గురించి, సనాతన ధర్మం గురించి చెప్తే మేమందరం కూర్చొని వినాలా? ఇంకా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏంటంటే సార్, దేవుడికి నైవేద్యంగా సమర్పించే లడ్డూలో కలిసిందని తెలిస్తే కోపం రాలేదు. కానీ కొండ కింద ఎక్కడో అసాంఘిక కార్యక్రమాలు జరగని వాటి జరిగినట్టుగా ఇప్పుడు కోపం పవన్ కళ్యాణ్ అంటుంటే ఇంకా బాగా కరెక్ట్గా గుర్తు చేశారు. తిరుమల లడ్డూలో అరే యానిమల్ ఫాట్కి కలిసిందయా చూడండి అంటే అప్పుడు వీళ్ళెవ్వరికి కోపం రాలా. ఎర్రచందనం దొంగల్ని పట్టుకుంటే కోపం వచ్చింది. మేము ఎర్రచందనం తీసుకెళ్తే స్మగ్లింగ్ చేస్తుంటే 5 ఏళ్ళు చేసుకున్నాం కదండి, ఎవడన్నా ఆపాడా? ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చింది 6 నెలలు అయింది. మొత్తం ఎర్రచందనం బంద్, స్మగ్లింగ్ అంతా బంద్.
మొత్తం ఎక్కడికక్కడ మొత్తం వేసేస్తున్నారు, ఎవరిని ఉపేక్షించట్లే. ఎర్రచందనం అనేది మన శేషాచలం అడవుల్లో మాత్రమే పండుతుంది, ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అటువంటి అరుదైన వెంకటేశ్వర స్వామి సంపదని కొల్లగొట్టిన ఈ దొంగలందరూ వచ్చి ఈ రోజున పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి చెప్పాడు. మరి ఆయన ఏడి? ఇక్కడ మందు నువ్వు తిరుపతి లడ్డూలో యానిమల్ ఫాట్ కలిపినప్పుడు కూడా ఆయన ఉన్నట్టు చూపిస్తాడు, అన్నీ చూపిస్తాడు. అందుకని నీకు ఏంటి అంటే ఇక్కడ మెయిన్గా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే మద్యం షాపులు బాగా పెరిగినాయి. నువ్వు ఎవరినైనా అడుగుపో, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రని అడుగుపో. పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు మధ్యలో? పవన్ కళ్యాణ్ని మధ్యలో తీసుకురావటం అంటేనే ఈ ఎర్రచందనం స్మగ్లర్లకి భయం పుట్టినట్టుగా మనం లెక్కేసుకోవాలి. తిరుమల పవిత్రతకి, తిరుపతిలో పవిత్రతకి ఎక్కడ కూడా భంగం వాటిల్లట్లేదు. అక్కడ అలిపేరు దగ్గర అంటే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ముంతాజ్ హోటల్స్కి స్థలం ఇచ్చారు. ఆ ముంతాజ్ హోటల్స్, నేను ఇక్కడ మతం గురించి చెప్పట్లేదు కానీ ముంతాజ్ హోటల్స్ వాటిని రద్దు చేశారు కూటమి ప్రభుత్వం. మరి ఈ ముంతాజ్ హోటల్స్ ఇచ్చిన వాళ్ళేమో భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు. ముంతాజ్ హోటల్ని రద్దు చేసిన వాళ్ళేమో వెంకటేశ్వర స్వామి పవిత్రతకి భంగం కలిగిస్తున్న వాళ్ళు. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, చేసుకుంటున్నారు కూడా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.